మురళీకృష్ణ 99 టీవీ నెల్లూరు నుంచి. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఈ నెల 12 నుండి 15 వరకు జరగనున్నట్లు కలెక్టర్ టీఎస్ దివాకర్ తెలిపారు. మినీ మేడారం జాతరకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి డ్రింకింగ్ వాటర్, రోడ్లు, ఆలయ సుందరీకరణ పనులు చేపట్టినట్లు కలెక్టర్ దివాకర్ చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండి వచ్చిపోయే భక్తులకు సదుపాయాలు కల్పిస్తారని కలెక్టర్ చెప్పారు. మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్ దివాకర్తో 99 టీవీ ములుగు ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. 99 టీవీ మనకు ఫిబ్రవరి 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు జరగబోయేటువంటి మేడారం మినీ జాతరకు పనులన్నీ ఏర్పాటు చేశాం. అన్ని పనులు జరుగుతున్నాయని చెప్పని ఇప్పటికీ అధికార యంత్రాంగం తెలియజేయడం జరిగింది. మన మధ్యలో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మేడారం జాతర మినీ మేడారం జాతర పనులపై ఎలాంటి పనులు చూపెట్టారు, ఎంత బడ్జెట్ మీరు రిలీజ్ చేశారు? దాదాపు 5 crore రూపీస్ మనకి గవర్నమెంట్ నుంచి నిధులు కేటాయించడం జరిగింది. ఈ పనులన్నీ ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచే మనము గ్రౌండింగ్ స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ద వర్క్స్ ఆర్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ 8 to 10 పాయింట్స్లో క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 200 టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. జంపన్న వాగు దగ్గర షవర్ ట్యాప్స్ కూడా పెట్టడం జరిగింది. డ్రెస్ చేంజింగ్ రూమ్స్, టెంపరీ అరేంజ్మెంట్స్ అది కూడా చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్ కూడా ఆల్మోస్ట్ 6 places పెడుతున్నాం. 2 మొబైల్ క్యాంప్స్ కూడా ఉంటుంది. అంబులెన్స్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్ మనము కల్పించడానికి, భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి అన్ని రకాల సౌకర్యాలని మేము కల్పించడం జరిగింది. అంటే మేడారం జాతర అంటేనే ఫస్ట్గా మేడారం జాతర బయకపేట గ్రామంలో ఏర్పాటు చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం మేడారం 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మేడారం జాతరకు మినీ మేడారం జాతర ఉన్నప్పుడు కూడా ప్రజలు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. వారికి ఎటువంటి శానిటేషన్ లోపం కావచ్చు, లేకుంటే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయ్యకపేట అన్నారు. ఈసారి బయ్యకపేట, ఐలాపూర్, దొడ్ల, కొండై అండ్ ఒకటి మహబూబాబాద్లో కూడా ఒక గ్రామంలో జరుగుతుంది. మనమైతే ఈ 4 గ్రామాలు మన పరిధిలో వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా విస్తృతంగా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. ఎంటైర్ టెంపుల్ ప్రెమిసెస్ నీట్ అండ్ క్లీన్, పార్కింగ్ స్పేసెస్ ఐడెంటిఫికేషన్, క్రౌడ్ కంట్రోల్కి ప్లస్ లైటింగ్, శానిటేషన్, అడిషనల్ స్టాఫ్ని కూడా మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ ఊర్లకి ఎస్పెషల్లీ ఐలాపూర్, కొండైకి కూడా అడిషనల్ బస్ ఫెసిలిటీస్ని కూడా మనము కల్పించడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వివరించాం. అంటే ఇప్పుడు ట్రాఫిక్ ఇంతకుముందు ఏమైనా మెయిన్ జాతర జరిగినట్టు ట్రాఫిక్ 1 way పెడుతున్నారా, లేకుంటే కంటిన్యూషన్గా ఎలా వెళ్ళిందో అలా నడుస్తుంది? ట్రాఫిక్ మూమెంట్లో మనకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, ఎందుకంటే మెయిన్ మేడారంలో దాదాపు 1.5 crore వరకు వస్తారు. ఇక్కడ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మ్యాక్సిమం అరౌండ్ 20 lakhs మేబీ. సో ఐ థింక్ వీఆర్ నాట్ పుటింగ్ ఎనీ సచ్ రెస్ట్రిక్షన్స్, బట్ we will see based on the situation, if need be it can be done, but as of now there is no such restriction. క్యాజువల్గా అసలు మేడారం జాతరకు జిల్లా అధికారులు పనిచేయడం ఒక సంతోషంగా ఫీల్ అవుతుంది. అంటే మీరు కూడా ఈ టైంలో మేడారం జాతర మినీ మేడారం జాతర చేయాలని ఎలా ఫీల్ అవుతుంది? ఇదొక ములుగు ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఉన్నది. మేడారం ట్రైబల్ దేవతలు, సో చాలా పెద్ద నమ్మకం ఉంది ఇక్కడ. కేవలం ములుగులోనే కాదు, ఎంటైర్ తెలంగాణలో, ఈవెన్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ జనాలు వస్తారు, ఇది మనకు తెలిసిందే. సో ఇట్లాంటి కార్యక్రమంలో మనం కూడా పాల్గొనడం, మనం కూడా ఒక సేవలు అర్పించడం అనేది మనకు ఎప్పుడు గర్వకారణమే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ కమ్ హియర్ ఫర్ పబ్లిక్ సర్వీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఎప్పుడు ఉంటుంది. కానీ దాంట్లో కూడా ఇట్లాంటి ఆపర్చునిటీ దొరికినప్పుడు మేము కూడా ఒక కృతజ్ఞత భావంతోనే పనిచేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ జాతర ఏ తారీఖు నుంచి నిన్న వరకు ఒకసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా? మినీ మేడారం 12th, 13th, 14th, 15th మనము డేట్స్ అనేది ఫైనల్ చేసి జరగడం జరిగింది. మన మేడారం పూజారుల అసోసియేషన్ వాళ్ళు ఫైనల్ చేసి ఉన్నారు. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే మేడారం జాతర పనులు చేయడం చాలా సంతోషం. అమ్మవారికి సేవలు చేయడం మా బాధ్యత ఎంతో ఉందని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచారు. ఇప్పటికే జరుగుతున్నటువంటి మినీ మేడారం జాతర పనులపై అన్ని సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మేడారం జాతర పనులు కూడా సమృద్ధిగా జరుగుతున్నాయి. ఇందుకు 5 కోట్ల చిల్లర బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. భక్తులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ గారు అయితే మన మధ్యలో తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ ములుగు జిల్లా. వరంగల్లోని